క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. మే 4 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. మీకా 7వ అధ్యాయం 8వ వచనం. ఒక స్త్రీ లేక పురుషుడు అణగద్రొక్కబడినప్పుడు, బాధించబడినప్పుడు వారు ఇలాంటి భావనను వ్యక్తపరుస్తారేమో. మన శత్రువు మనలను చీకటిలో పడేసి మనమీద వెలుగు పడకుండా కొద్దికాలం మాత్రమే అడ్డుకోగలడు. అయితే ప్రభువులో మనకు తిరుగులేని నిరీక్షణ ఉంది. మనం ఆయన మీదనే ఆధారపడి నమ్ముకుని ఉంటే, మన యథార్థతను విడవకుండా దృఢంగా పట్టుకుంటే మనం ఎంతో కాలం అణగద్రొక్కబడి ఉండం. మనం త్వరలోనే పైకి లేస్తాం. మనలను ఆవరించి ఉన్న చీకటి పటాపంచులైపోతుంది. మన శత్రువుల వెక్కిరింతలు కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. ప్రభువు త్వరలోనే వారి అపహాస్యాలను ఏడుపుగా మార్చేస్తాడు. మన నిట్టూర్పులను ఆనందగానాలుగా చేసేస్తాడు. మనకంటే గొప్పవారి మీద కూడా శత్రువు అతిశయించాడు. మనమీద కూడా కొద్దిసేపు అతిశయిస్తే మనకేంటి? మనం ధైర్యం తెచ్చుకుందాం. కారణం, త్వరలోనే శత్రువును మనం జయించబోతున్నాం. మనం ఎక్కడ పడిపోతే అక్కడే తిరిగి లేస్తాం. ఎందుకంటే మన దేవుడు పడిపోలేదు కదా. ఆయనే మనలను తిరిగి లేవనెత్తేవాడు. కొద్దిసేపు మనం చీకట్లో కూర్చున్నప్పటికీ అందులోనే మనం ఉండిపోం. ఎందుకంటే మన దేవుడే వెలుగయ్యుండి త్వరలోనే మన చుట్టూ వెలుగును ప్రకాశింపచేసి పగటి వెలుగులో మనలను నిలబెడతాడు. మనం ధైర్యం కోల్పోవద్దు, అనుమానించవద్దు. చక్రానికున్న ఊసల్లో ఇప్పుడేది క్రింద ఉన్నదో అది తప్పక పైకి వస్తుంది. ఇప్పుడు మనలను చూచి నవ్వుకుంటున్న వారికి గొప్ప శ్రమ కలుగబోతుంది. వారి అతిశయం అంతా శాశ్వతమైన అగౌరవంగా మార్చబడినప్పుడు వాళ్లంతా ఏడ్చి గుండెలు బాదుకుంటారు. కాని పరిశుద్ధులయ్యుండి దుఃఖపడేవారు ధన్యులు. వారు దేవుని ఆదరణను పొందుతారు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.